ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టడం మర్చిపోకూడదు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. గోరింటాకును మెత్తగా నూరి మహిళలు చేతిలోకి పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యం, ఆరోగ్యం చేకూరుతుందని నమ్ముతారు. గోరింటాకు అలంకరణలో ఆక్యుపెస్ట్రీ థెరపీ ఉంటుంది అంటున్నారు. శరీరంలోని నాడులన్నీ వేళ్ల చివరిలో అంతమవుతాయని, అక్కడ నాడులను చల్లబరిస్తే శరీరం అంతా చల్లబడుతుందని దీని సారాంశం. అలాగే పురాణాల్లో కూడా గోరింటాకుకు ప్రత్యేక స్థానం ఉంది. మన సంస్కృతిలో పడుచమ్మాయిల చేతిలో గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని చెబుతారు. ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూ ఉన్నారు. ఇకపోతే ఆషాఢ మాసంలో అందరూ ఒకే చోట చేరి హుస్నాబాద్ పట్టణంలో పద్మశాలి మహిళలందరూ మైదాకు పండుగ నిర్వహిస్తారు. గోరింటాకుతో వచ్చే అందం ఇతర మెహందీలలో రాదు అంటున్నారు. అందుకే గోరింటాకును తీసుకుని అలా మెత్తగా రుబ్బి దానిని చేతుల్లోకి పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. గోరింటాకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండడం ద్వారా ఆషాఢ మాసంలో దీనిని పెట్టుకోవడం మంచిది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. గ్రీష్మ ఋతువులో మనం శరీరంలో వేడి ఎక్కువ ఉండి బయటి వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో బాడీ టెంపరేచర్ తగ్గి జ్వరాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గోరింటాకులోని ప్రత్యేక గుణం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే ఆషాఢంలో గోరింటాకు అరచేతిలో పాదాలకు పెట్టుకుంటారు. అందుకే ఈ కాలంలో గోరింటాకు తప్పక పెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు.